దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. కదా, ఎన్నోసార్లు కదా నీ జీవితంలో నీవు అనుకోవచ్చు, నాకు వాళ్ళు అన్యాయం చేశారు, వీళ్ళు అన్యాయం చేశారు, నేను నష్టపోయాను, నేను మనుషులు నమ్మితే మనుషులు నన్ను మోసం చేశారు, నాకంతా అన్యాయమే జరిగింది అని కొన్ని సందర్భాల్లో అనేక మందికి చెప్పుకుంటూ ఉంటావు, బాధపడుతూ ఉంటావు, కొన్నిసార్లు కన్నీళ్లతో కదా కాలం గడుపుతూ ఉంటావు. అయితే ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అదేమిటయ్యా అంటే, దేవుడు ఉన్నాడు, ఆయన నిశ్చయముగా న్యాయం తీరుస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని పైన ఆధారపడి దేవునికి నచ్చినట్లుగా జీవిస్తూ దేవుడు చేయమన్న దానిని నువ్వు చేస్తూ ఈ లోకములో నువ్వు ముందు కొనసాగుతూ ఉంటే కొంతమంది మనుషులు నిన్ను ఉపయోగించుకోవచ్చు, లేకపోతే నీ ద్వారా లాభం పొందవచ్చు, నీ ద్వారా వాళ్ళు మరొక స్థాయికి ఎక్కించబడవచ్చు. అప్పుడు నీవు అనుకుంటావు కదా, నాకు అన్యాయం జరిగింది, నన్ను అన్యాయం చేశారు అని. కానీ దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి అన్నీ తెలుసు. నువ్వెంత కష్టపడ్డావో తెలుసు, ఎంత ప్రయాసపడ్డావో తెలుసు, ఎంత నష్టపోయావో తెలుసు. కానీ ఆయన నీకు న్యాయం తీరుస్తాడు. ఆయన నువ్వు పోగొట్టుకున్న దానికంటే తిరిగి 4 అంతలుగా నీ జీవితంలో సమకూర్చి నిన్ను సంతోషపెట్టగలడు. కాబట్టి ఈ రోజున నువ్వు ఎక్కడా కూడా మరి చింతించవద్దని, ఎక్కడా కూడా నువ్వు భయపడవద్దని, నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడని, దేవుడు నీకు న్యాయం చేస్తాడని దేవుని సేవకుడిగా నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి సమృద్ధితో నింపి మనుషులందరూ నీ గురించి చెప్పుకోబోతూ ఉన్నారని ఈ వాక్యాన్ని బట్టి నేను నీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరికీ వందనాలు.